నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పెషల్. మనము ప్రతిసారి లలిత సహస్రనామాలన్నిటికీ ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదండి. శ్రీమాత్రే నమః. ఈరోజు 209 మహాదేవి ప్రతిపదార్థం మహిమానిత్వమైన ఆధిపత్యం గలది. దివ్ అంటే వెలుగు, వ్యక్తం చేయు అని అర్థాలున్నాయి. దివ్ అనే పదము నుండి వచ్చినవే దివి, దేవదేవాయ, దివ్య మొదలైన పదాలు. ఈ లక్షణాలని మహా అంటే మాయేతత్వము లేక గొప్పదనము గల అమ్మవారికి వర్తిస్తాయి. కాబట్టి ఆమె మహాదేవి అయింది. మహా అంటే గొప్పతనానికి, దేవి అంటే ఆధిపత్యం వహించేది అని కూడా అర్థం చెప్పవచ్చు. ఎక్కడ ఏ విధమైన గొప్పతనము, వైభవము ఉన్నా కూడా అది అమ్మవారికి సంబంధించినదే అని తెలుసుకోవాలి. బృహదాస్య శరీరము యథా ప్రమేయం ప్రమాణతః ధాతుర్మహేతి పూజయం మహాదేవి తతః స్మృతః దేవి పురాణము. అపారమైన శరీరం గలది ఆమె శరీరము అప్రమేయ ప్రమాణము గలది అంటే ఎట్టి ప్రమాణము చేతను కొలవబడనిది. అంతేకాక ఆమె వైభవము గలది, పూజింపదగినది. లింగ పురాణంలో సౌమ్య వస్తువులకన్నిటికీ ప్రకృతి అని ప్రసిద్ధుడైన సోమాత్మకుడైన దేవుడే మహాదేవుడు అని చెప్పబడింది. ఆ మహాదేవుని రాణియే మహాదేవి. శివుని అష్టమూర్తులు సదాశివుడు, మహాదేవుడు, కపాలి, నీలలోహితుడు, స్థానువు, సాంబుడు, శంకరుడు, దక్షిణామూర్తి. వీరిలో రెండవ మూర్తి సోమాత్మకుడైన మహాదేవుని భార్య మహాదేవి. వాయుపురాణం ప్రకారం శివుని అష్టమూర్తులలో చంద్రమూర్తి అయిన శివుని యొక్క భార్య రోహిణి, కుమారుడు బుధుడు అని ఉన్నది. పద్మపురాణంలో గండకీ నది తీర్థస్థమైన చంద్రతీర్థానికి ఈ రోహిణీదేవి అధిష్టాన దేవి అని చెప్పబడింది. దేవి భాగవతంలో అందరు దేవతలు తారకాసుల సంహారం కొరకు పరమేశ్వరుని ప్రార్థించగా చైత్రశుద్ధ నవమి శుక్రవారం నాడు ఆమె వారికి సాక్షాత్కరించిందని చెప్పబడింది. నైవా చోద్యం నా తీర్యకచ్చాన మధ్యే పరిజగర్భాత్ అద్యంతరహితం తతు సాహస్తాజ సంయుతం. పైన కింద నడుమ అడ్డము అన్ని తేడా లేకుండా కాంతులు ప్రసారిస్తుంది. దానికి అద్యంతం లేవు, కాళ్ళు చేతులు లేవు. శరీరము అనేక పనులు చేస్తుంది. వినటం, మాట్లాడటం, చూడటం, తాకటం మొదలైనవి. ఈ రకంగా వీటితో ప్రతి పనికి ఒక దేవత చొప్పున ఉన్నది. ఈ దేవతలందరి యొక్క సమిష్టి రూపమే మహాదేవి. మహాలక్ష్మి గాయత్రిలో మహాదేవేచ్చ విద్మయే అని ఉన్నది. మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. మహిమానిత్వమైన ఆధిపత్యం గల దేవి, అన్నిటినీ తన నుండి గొప్పగా వ్యక్తం చేసే దేవి, గొప్పతనానికి ఆధిపత్యం వహించేది, కొలతలకు కుదరని అంటే అప్రమేయ ప్రమాణం గల శరీరము, వైభవం గలది. గండకీ నదీ తీర చక్రతీర్థ దేవత. ఓం మహాదేవే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. బాయ్. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నానండి. థ్యాంక్ యూ.